ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ సర్కిల్ ప్రొఫెషియన్సీ ఎట్ థ్రెషోల్డ్. హోప్ యూ పీపుల్ ఆర్ స్టేయింగ్ సేఫ్. ఈ క్లాస్లో మనము ఆల్దో అండ్ వేరస్ ఈ రెండు వర్డ్స్ని ఎక్కడ ఎలా యూస్ చేయాలో ఎగ్జాంపుల్స్తో సహా తెలుసుకోబోతున్నాం. ఆల్దో అండ్ వేరస్ ఈ రెండు వర్డ్స్ కూడా మనం ఇంగ్లీష్ స్పీకింగ్, రైటింగ్ అండ్ డైలీ యూసేజ్లో ఎక్కువగా యూస్ చేస్తుంటాం. సో ఆల్దో అండ్ వేరస్ని ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి మిస్టేక్ కాకుండా, రాంగ్గా యూజ్ చేయకుండా కరెక్ట్గా యూజ్ చేయాల్సిన అవసరం ఉంది. So without any further delay, let's start today's class on meaning and usage of although and whereas. Although and whereas కి ఒక కామన్ ఆస్పెక్ట్ ఉంది. అదేంటంటే రెండు కూడా కంజంక్షన్సే. కంజంక్షన్స్ని మనము రెండు సెంటెన్సెస్ని కలపడానికి యూస్ చేస్తాం. సో ఫస్ట్ మనము ఆల్దో గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సింపుల్గా ఆల్దో గురించి చెప్పాలంటే ఎగ్జాక్ట్ లిటరల్ తెలుగు మీనింగ్ ఏంటంటే అయినప్పటికీ. సో ఈ ఆల్దో అంటే ఏంటంటే అయినప్పటికీ అనే మీనింగ్ వస్తుంది. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు షో టూ ఆపోజిట్ స్టేట్మెంట్స్. అంటే రెండు భిన్నమైన విషయాలని చెప్పడానికి మనము ఆల్దోని యూజ్ చేస్తాం. ఆపోజిట్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే రెండు భిన్నమైన స్టేట్మెంట్స్ని చెప్పడానికి మనము ఆల్దో యూజ్ చేస్తాం. మీనింగ్ చెప్పాను కదా అయినప్పటికీ అని. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ ఆల్దో హీ స్టడీడ్ వెరీ హార్డ్. I repeat, he failed in the exam although he studied very hard. తను బాగా కష్టపడి చదివినప్పటికీ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు. అంటే ఇక్కడ మనం అయినప్పటికీ అనేది వస్తుంది. ఐ రిపీట్, తను చాలా కష్టపడి చదివినప్పటికీ తను ఫెయిల్ అయిపోయాడు. ఆల్దో మనము భిన్నమైన స్టేట్మెంట్స్ చెప్పడానికి యూజ్ చేస్తామని చెప్పాను కదా. ఇక్కడ రెండు భిన్నమైన స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి చాలా కష్టపడి చదివాడు కానీ ఫెయిల్ అయ్యాడు. కష్టపడి చదివినప్పుడు పాస్ అవ్వాలి కదా, పాస్ అవ్వకుండా ఫెయిల్ అయ్యాడు కాబట్టి దానికి భిన్నంగా జరిగింది. సో రెండు భిన్నమైన స్టేట్మెంట్స్ని చెప్పడానికి మనము ఆల్దో యూజ్ చేస్తాము. హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ ఆల్దో హీ స్టడీడ్ వెరీ హార్డ్. మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆల్దో దే హ్యావ్ లాట్ మనీ దే ఆర్ స్టిల్ నాట్ హ్యాపీ. ఆల్దో దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ దే ఆర్ స్టిల్ నాట్ హ్యాపీ. వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పటికీ వాళ్ళు సంతోషంగా లేరు. జనరల్గా ఏమనుకుంటాం, చాలా డబ్బులు ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనుకుంటాం మనం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పటికీ హ్యాపీగా లేరు. అంటే ఇక్కడ రెండు భిన్నమైన స్టేట్మెంట్స్, భిన్నమైన విషయాలు అనమాట. చాలా డబ్బులు ఉన్నాయి కానీ హ్యాపీగా లేరు. సో ఆల్దో దే హ్యావ్ లాట్ ఆఫ్ మనీ దే ఆర్ స్టిల్ నాట్ హ్యాపీ. ఇక్కడ మనం రెండు భిన్నమైన విషయాలని చెప్పడానికి మనము ఆల్దో యూజ్ చేసాం. సో ఫ్రెండ్స్, ఆల్దో అనేది ఏంటంటే రెండు భిన్నమైన స్టేట్మెంట్స్, ఆపోజిట్ స్టేట్మెంట్స్ గురించి చెప్పడానికి యూజ్ చేస్తాం. ఆల్దో లిటరల్ తెలుగు మీనింగ్ వచ్చేసి అయినప్పటికీ. ఇది ఆల్దో గురించిన స్టోరీ. నెక్స్ట్ మనము వేరాస్ గురించి నేర్చుకుందాం. ముందుగా చెప్పినట్టు వేరాస్ కూడా కంజంక్షనే, కానీ వేరాస్ని ఎక్కడ యూజ్ చేస్తామో తెలుసుకుందాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు షో కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే ఏంటి, విరుద్ధత, అంటే పూర్తిగా విరుద్ధంగా అనమాట. సో ఇట్ ఈజ్ యూజ్డ్ టు షో కాంట్రాస్ట్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు హైలైట్ ద ఇంపార్టెంట్ డిఫరెన్స్. అంటే ఏదైనా రెండు వస్తువుల మధ్యలో కానీ వ్యక్తుల మధ్యలో కానీ చాలా డిఫరెన్స్ ఉన్నప్పుడు, విరుద్ధత ఉన్నప్పుడు మనం దాన్ని చెప్పడానికి వేరాస్ని యూజ్ చేస్తాం. విరుద్ధత చెప్పడానికి వ్యక్తుల మధ్య, మనుషుల మధ్య అంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, దాంట్లో ఒకరు చాలా ఫన్నీగా ఉంటారు, ఒకరు సీరియస్గా ఉంటారు. అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినప్పటికీ ఒకరేమో ఫన్నీ నేచర్ ఉంటుంది, ఇంకొకరికి సీరియస్ నేచర్ ఉంటుంది. సో వీరిద్దరి మధ్యలో విరుద్ధత ఉంది. సో ఈ విరుద్ధతను చెప్పడానికి మనము వేరాస్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రెండ్ ఏ అనుకోండి, ఇంకొక ఫ్రెండ్ బి. ఏనేమో ఫన్నీ క్యారెక్టర్, బి వచ్చేసి సీరియస్ అనమాట. లైక్ ఏ ఈజ్ ఫన్నీ వేర్ యాజ్ బి ఈజ్ సీరియస్. ఏ ఫన్నీగా ఉంటాడు కానీ బి చాలా సీరియస్గా ఉంటాడు. అంటే ఈ ఇద్దరి మధ్యలో విరుద్ధతని, డిఫరెన్స్ని చెప్పడానికి మనము వేరాస్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి షీ ఈజ్ కేర్ఫుల్ వేర్ యాజ్ ఐ టేక్ రిస్క్స్. నేను చెప్పాను కదా, ఇద్దరు మనుషులే కానీ వ్యక్తుల మధ్య కానీ విరుద్ధతని, ఇంపార్టెంట్ డిఫరెన్స్ని హైలైట్ చేయడానికి మనము వేరాస్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏముంది, షీ ఈజ్ కేర్ఫుల్ వేర్ యాజ్ ఐ టేక్ రిస్క్స్. తను చాలా జాగ్రత్త పరురాలు, నేను రిస్క్ తీసుకుంటాను. అంటే తను జాగ్రత్త పరురాలు, నేనేమో రిస్క్ తీసుకుంటాను. అంటే ఇద్దరికి విరుద్ధత ఉంది కదా. సో ఈ విరుద్ధతని చెప్పడానికి మనము వేరాస్ని యూజ్ చేస్తాం. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఫస్ట్ నేను చెప్పినట్టు షీ ఈజ్ వెరీ ఫనీ వేర్ యాజ్ హీ ఈజ్ బోరింగ్. తను చాలా సరదా మనిషి కానీ తనేమో చాలా బోరింగ్గా ఉంటాడు, అంటే ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు అనమాట. లైక్ షీ ఈజ్ వెరీ ఫన్నీ వేర్ యాజ్ హీ ఈజ్ బోరింగ్. తను చాలా
ఫన్నీగా ఉంటుంది, కానీ తనేమో బోరింగ్గా ఉంటాడు. అంటే ఈ ఇద్దరి మధ్యలో ఉన్న విరుద్ధతని, డిఫరెన్స్ని చెప్పడానికి మనము యూజ్ చేస్తున్నాం. సో సింపుల్. వేరస్ అంటే ఏంటంటే ఇంపార్టెంట్ డిఫరెన్స్. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో కానీ వస్తువుల మధ్యలో కానీ ఏదైనా డిఫరెన్స్ ఉన్నప్పుడు ఆ డిఫరెన్స్ని తెలపడానికి మనము వేరాస్ని యూజ్ చేస్తాం. సో సింపుల్ ఫ్రెండ్స్. ఆల్దో అంటే ఏంటి? అయినప్పటికంటే రెండు భిన్నమైన విషయాలను, టూ అపోజిట్ స్టేట్మెంట్స్ని చెప్పడానికి ఆల్దో యూజ్ చేస్తాము. అండ్ వేరాస్ అంటే ఏంటంటే రెండు వ్యక్తుల మధ్య కానీ వస్తువుల మధ్యలో కానీ ఉన్న డిఫరెన్స్ని హైలైట్ చేయడానికి, విరుద్ధతని చెప్పడానికి మనము వేరాస్ని యూజ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనము వేరాస్ అండ్ ఆల్దో అండ్ వేరస్ అనే రెండు కంజంక్షన్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇవి నేర్చుకోవడం మాత్రమే కాకుండా ఈ ఆల్దో అండ్ వేరస్ని కూడా మనము డైలీ లైఫ్లో, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, మీరు గుర్తుపెట్టుకొని యూజ్ చేస్తే అప్పుడు మీకు ఇంకా అలవాటు అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.